హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో ఇవాళ వచ్చేసి మనము రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్స్ 350కి సంబంధించినటువంటి మార్చ్ గ్రీన్ ఎడిషన్కి సంబంధించినటువంటి కంప్లీట్ రివ్యూ అయితే ఇవాళ నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ వీడియోలో వచ్చేసి 2024లో మనకి ఏమేం చేంజెస్ ఉన్నాయి, కంప్లీట్ ఓవర్ వ్యూ ఏంటి, అండ్ దీని మైలేజ్ ఏంటి, నాకు బైక్ ఎలా అనిపించింది, అలాగే రైడ్ చేసినప్పుడు కంఫర్ట్ కానివ్వండి అండ్ రైడ్ ఫీల్ కానీ ఇవన్నీ కూడా నాకు ఎలా అనిపించాయి, అలాగే దీని యొక్క ప్రైస్ అంతా ఎవ్రీథింగ్ అయితే నేను మీకు ఇవాళ వీడియోలో అయితే షేర్ చేయబోతున్నాను. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఎవరైతే రాయల్ ఎన్ఫీల్డ్ లవర్స్ ఉన్నారో ఒక్కసారి వీడియోని ఎండింగ్ వరకు చూసిన తర్వాత మీకు వీడియో ఎలా అనిపించింది, అలాగే ఈ వెహికల్లో రాయల్ ఎన్ఫీల్డ్లో మీకు బాగా నచ్చిన అంశం ఏంటనేది నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీని యొక్క ప్రైస్ గురించి మాట్లాడుకుందాము. ప్రైస్ అనేది డిపెండ్ అపాన్ వేరియంట్ మీద మనకి డిపెండ్ అయితే ఉంటుందన్నమాట. ఫర్ సపోజ్ మనము వెహికల్స్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసి 2,19,000, 2,20,000, 2,18,000 ఇలా వేరియంట్ని బట్టి మనకి చేంజ్ అవుతూ ఉంటాయి. దీంట్లో వేరియంట్స్ ఏమున్నాయి అంటే కలర్ వేరియంట్స్ ఉన్నాయి, మీకు ఆల్మోస్ట్ 12 వరకు కలర్ వేరియంట్స్ అయితే ఉన్నాయి. అలాగే దాంతోపాటుగా సింగిల్ ఏబిఎస్ అలాగే డ్యూయల్ ఏబిఎస్ రెండు అయితే రావడం జరుగుతూ ఉంటుంది. నేనైతే ఖచ్చితంగా డ్యూయల్ ఏబిఎస్ తీసుకోమని అయితే ప్రిఫర్ చేస్తాను. సో ఇప్పుడు మీరు ఏ వెహికల్ తీసుకోవాలనుకున్నా సరే ఖచ్చితంగా డ్యూయల్ ఏబిఎస్ఏ తీసుకోండి, అది ఏ కంపెనీ వెహికల్ అయినా సరే. అండ్ దీని యొక్క ఆన్ రోడ్ ప్రైస్ విషయానికి వస్తే ఇది వచ్చేసి మనకి 2,60,000 నుంచి 61, 62, 63 ఇలా మనకి 2,60,000 నుంచి 2,65,000 రూపీస్ వరకు మనకి ఇది ఆన్ రోడ్ ప్రైస్ అయితే పడుతుంది. ఇకపోతే మనం దీని యొక్క ఫైనాన్స్లో కనుక తీసుకోవాలి అనుకుంటే నియర్ బై మనకి 3 lakhs, 3.1 lakhs రూపీస్ వరకు మనకి డిపెండ్ అపాన్ మన సిబిల్ స్కోర్ మీద డిపెండ్ అయ్యి మనకి ఏదైతే మనకి ఇంట్రెస్ట్ రేట్లు ఉన్నాయో వాటి మీద డిపెండ్ అయ్యి మనకి ప్రైస్ అయితే అంతవరకు పడే ఛాన్స్ అయితే ఉంది. అంటే ఖచ్చితంగా మీరు 3 లక్షల రూపాయలు అయితే దీనికోసం పెట్టుకోవాల్సి ఉంటుంది. దీని యొక్క సీసీ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది వచ్చేసి 349.34 సీసీతో ఇది మనకి రావడం జరుగుతూ ఉంటుంది. అండ్ దీని యొక్క మైలేజ్ గురించి మాట్లాడుకున్నట్లయితే మైలేజ్ వచ్చేసి మనకి సిటీ మైలేజ్ 40 నుంచి 42 వరకు వస్తుందని అయితే చెప్తూ ఉన్నారు. అండ్ ఏదైతే మనము హైవేలో వెళ్తున్నప్పుడు అయితే మనకి ఆ మైలేజ్ వస్తుంది. అలాగే మనం సిటీలో రైడ్ చేస్తున్నప్పుడు అయితే మనకి 35 నుంచి 40 మధ్యలో ఎంతైనా రావచ్చు. ఇకపోతే దీంట్లో 2024లో కనుక చూసుకున్నట్లయితే దీంట్లో వచ్చేసి మనకి మంచి రిలయబుల్ ఇంజిన్ ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా స్మూతర్ ఉంది ప్రీవియస్తో కంపేర్ చేస్తే. ప్రీవియస్లో మనకి ఏదైతే ఇంజిన్ ఉందో ఇది మనకి కొంచెం వైబ్రేటివ్గా ఉండేది, బట్ ఇప్పుడైతే మనకి ఆ ప్రాబ్లం అయితే సాల్వ్ అయిందని చెప్పొచ్చు. సో ఇది మనం రైడ్ చేసినప్పుడు మనకి స్పోర్ట్ వెహికల్ మనము డ్రైవ్ చేస్తున్న ఫీలింగ్ ఉందే తప్ప మనకి రాయల్ ఎన్ఫీల్డ్ డ్రైవ్ చేస్తున్న ఆ ఫీల్ అయితే ఉండదు. కంప్లీట్ మనకి వైబ్రేషన్ అయితే చేంజ్ అయిపోయిందనమాట. చాలా మంచిగా ఉంటుంది. అండ్ ఇంతకుముందు మనము రైడ్ చేస్తున్నప్పుడు మనకి వెయిట్ చాలా ఓవర్ వెయిట్ ఉందన్న ఫీల్ అయితే ఉండేది. ఇంతకుముందు మనకి ఆల్మోస్ట్ మనం రైడ్ చేస్తున్నప్పుడు ఎప్పుడైనా ట్రాఫిక్లో మనం ఇరుక్కున్నా సరే మనకి చాలా వరకు ఇబ్బంది అనిపించేది. బట్ ఇప్పుడు ఇది 195 kgs ఉన్నా సరే మీరు రైడ్ చేసినప్పుడు మాత్రం చాలా స్మూత్ పర్ఫార్మెన్స్ అయితే మీకు ఉంటుంది. ఎక్కడా కూడా మీకు పెద్దగా భారంగా ఉన్న ఆ ఫీల్ అయితే మీకు ఎక్కడైతే కనిపించదు అనమాట. గైస్ ఇకపోతే మనము ఫ్రంట్కి అయితే వచ్చేద్దాము. సో ఫ్రంట్ కనుక చూసుకున్నామంటే మీకు ఇక్కడ ఏదైతే టైర్ కనిపిస్తుందో సో ఈ ఫ్రంట్ టైర్ యొక్క సైజ్ కనుక మీరు చూసుకున్నట్లయితే ఫ్రంట్ టైర్ వచ్చేసి మనకి 100/90 టైర్ అయితే వస్తుంది. ఇది మనకి 19 ఇంచెస్ వీల్ అనమాట. సో మనం బ్యాక్తో కంపేర్ చేస్తే ఫ్రంట్ అనేది మనకి 1 ఇంచ్ ఎక్స్ట్రా అయితే ఉంటుంది. బ్యాక్ మనకి 18 ఇంచెస్ వీల్ వస్తుంది, ఫ్రంట్లో మనకి 19 ఇంచెస్ వీల్ వస్తుంది అనమాట. ఇది 100/90కి సంబంధించినటువంటి ట్యూబ్ టైరు, ట్యూబ్లెస్ టైర్స్ అయితే కాదు, ఇవి రెండు కూడా మనకి ట్యూబ్ టైర్స్ అనమాట. అలాగే మనకి ఇది స్పోక్ వీల్స్తో వస్తుంది. అలై వీల్స్తో కంపేర్ చేస్తే మనకి స్పోక్ వీల్స్ అనేది కొంచెం బెస్టే. ఇది మనకి ఆఫ్ రోడ్లు ఆ టైంలో టఫ్ సిచ్యువేషన్స్లో అయితే మనకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుందని అయితే చెప్పుకోవచ్చు. అండ్ ఇకపోతే మనకి ఇది మనకి డ్యూయల్ ఛానల్ ఏబిఎస్కి సంబంధించినటువంటి వేరియంట్ అనమాట. ఇకపోతే మనము ఫ్రంట్లో డిస్క్ బ్రేక్ చూడొచ్చు, అలాగే ఏబిఎస్ కూడా మనం ఇక్కడైతే చూసుకోవచ్చు. అండ్ ఇకపోతే మనం టెలిస్కోపిక్ సస్పెన్షన్కి అయితే వచ్చేద్దాం. సో ఇది వచ్చేసి మనకి టెలిస్కోపిక్ సస్పెన్షన్ అనమాట. 41 mm ఫోర్క్తో వస్తుంది, 130 mm ట్రావెల్తో అయితే మనకి ఇది రావడం జరుగుతూ ఉంటుంది. అండ్ ఇకపోతే మనము ఏదైతే హెడ్లైట్ చూస్తున్నామో ఈ హెడ్లైట్ వచ్చేసి మనకి హాలోజన్ బల్బ్ అయితే రావడం జరుగుతుంది, హాలోజన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇకపోతే మనం ఏవైతే ఇండికేటర్స్ చూస్తున్నామో ఇవన్నీ కూడా మనకి బల్బ్స్ అయితే
ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఎల్ఈడి అయితే ఇచ్చుంటే బాగుండేదని అయితే నాకు అనిపించింది. అండ్ ఇకపోతే మనం కంప్లీట్ బ్యాక్ సైడ్కి వచ్చేద్దాం. సో బ్యాక్ సైడ్ కనుక చూసుకున్నట్లయితే బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి 120/80 టైర్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది మనకి 18 ఇంచెస్ వీలు. సో ఫ్రంట్ టైర్తో కంపేర్ చేస్తే మనకి 1 ఇంచ్ తక్కువ ఉందని చెప్పుకోవచ్చు. ఇది 18 ఇంచెస్, ఫ్రంట్ వచ్చేసి మనకి 19 ఇంచెస్. బికాజ్ ఇలా ఇవ్వడానికి కారణం ఏంటి అంటే, సో 19 ఇంచెస్ వీళ్ళు ఫ్రంట్లో ఏదైతే వీల్ కొంచెం పెద్దదిగా ఉండడం వల్ల క్లైంబింగ్ అనేది మనకి చాలా ఈజీగా ఉంటుంది. అండ్ ఇది మరీ వైడ్ టైర్ అయితే కాదు, కొంచెం మీడియంగానే ఉంటుంది. ట్యూబ్ టైరు అలాగే స్పోక్ వీల్స్తో కూడా వస్తుంది. అండ్ మీరు బ్యాక్ సైడ్ చూడొచ్చు, బ్యాక్ సైడ్ వచ్చి మనకి డిస్క్ బ్రేక్ అలాగే ABS రెండు అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇకపోతే మనము ఏదైతే సస్పెన్షన్ చూస్తున్నామో, సస్పెన్షన్ వచ్చేసి మనకి ట్విన్ ట్యూబ్ ఎమల్షన్ షాక్ అబ్జార్ అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది మనకి 6 స్టెప్ అడ్జస్టబుల్ అనమాట. ప్రీలోడ్ సస్పెన్షన్ అయితే మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ రెండు కూడా మనకి సిఎట్ టైర్స్ అనమాట. ఇకపోతే మనం బ్యాక్ సైడ్కి వచ్చేద్దాం. సో బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి బల్బ్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మనకి లైటింగ్ విషయంలో పెద్దగా కాంప్రమైజ్ అయితే అవ్వాల్సిన అవసరం లేదు. లైటింగ్ అయితే బాగానే వస్తుందని అయితే చెప్పుకోవచ్చు. కాకపోతే ఇక్కడ మీకు మేజర్ మైనస్ ఎక్కడ అవుతుంది అంటే, సో ఎప్పుడైనా మీరు ట్రాఫిక్లో డ్రైవ్ చేసినప్పుడు మరీ ఎక్కువసేపు ఆగుతున్నారు అంటే మాత్రం, చాలా మూమెంట్ స్లో ఉంది అని అంటే మాత్రం మీకు కొంచెం ఆ టైంలో ఓవర్ వెయిట్ అన్న ఫీల్ అయితే మీకు కలుగుతూ ఉంటుంది. అండ్ ఇకపోతే మనం దీని యొక్క కన్సోల్ దగ్గరికి వచ్చేసాము అంటే, ఇక్కడ వచ్చేసి మనకి సెమీ డిజిటల్ కన్సోల్ అయితే కనిపిస్తూ ఉంటుంది. అలాగే అనలాగ్ కన్సోల్ కూడా ఉంటుంది. దీంట్లో మనకి స్పీడోమీటర్ ఉంటుంది, ఓడోమీటర్ ఉంటుంది, ఫ్యూయల్ గేజ్ ఉంటుంది, సర్వీస్ డ్యూ ఇండికేటర్ ఉంటుంది, అలాగే మనకి క్లాక్ ఉంటుంది. ఎవ్రీథింగ్ అయితే మనకి ట్రిప్ మీటర్ కూడా ఉంటుందన్నమాట. ట్రిప్ మీటర్ని మనం 0 కూడా చేసుకునే అవకాశం అయితే మనకి దీంట్లో అయితే కనిపిస్తూ ఉంటుందన్నమాట. అండ్ ఇకపోతే మనం ఇట్లా ఆఫ్ చేసి ఒక్కసారిగా ఆన్ చేసామంటే ఇక్కడ మనకి ఎవ్రీథింగ్ అయితే బ్లింక్ అవడం మీరు ఇక్కడ చూడొచ్చు. న్యూట్రల్ కానివ్వండి, ABS కానివ్వండి, సర్వీస్ డ్యూ ఇండికేటర్ కానివ్వండి, ప్రతి ఒక్కటి అయితే మనకి ఇక్కడైతే కనిపిస్తూ ఉంటాయి. అలాగే యాప్లో వచ్చేసి మనకి నావిగేషన్ అసిస్ట్ అయితే మనం దీని ద్వారా తెలుసుకోవచ్చు. అండ్ ఇది మనకి ఫ్రేమ్కి సంబంధించినటువంటి ఏదైతే మనకి కన్సోల్ ఉందో కన్సోల్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అని చెప్పవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 అనేసి వీళ్ళ లోగోని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇప్పుడు మనము కంప్లీట్ లెఫ్ట్కి అయితే వచ్చేద్దాం. సో లెఫ్ట్కి వచ్చేసామంటే ఇక్కడ వచ్చేసి మనకి లైటింగ్కి సంబంధించినటువంటి స్విచ్చెస్ అయితే చూడవచ్చు. ఇవన్నీ మనకి పాస్ స్విచ్ కానివ్వండి, హై బీము, లో బీమ్కి సంబంధించినటువంటి స్విచ్చెస్ అయితే మనం ఇక్కడైతే చూసుకోవచ్చు. అలాగే డౌన్లోకి వచ్చేసామంటే సైడ్ ఇండికేటర్స్ అయితే మనకి ఇక్కడైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ ఉన్నాయి. అలాగే మనకి హార్న్ అవన్నీ మనకైతే ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. అండ్ ఏదైతే మనం ఇక్కడ లివర్స్ చూస్తున్నామో, ఈ లివర్స్ అయితే మనకి కొంచెం పెద్దవిగా అయితే కనిపిస్తూ ఉన్నాయి. అండ్ ఇవి మనకి అడ్జస్టబుల్ అని అయితే మనం చెప్పుకోవచ్చు. అండ్ ఇకపోతే మనం కంప్లీట్ రైట్ సైడ్కి వచ్చేద్దాం. సో రైట్ సైడ్కి వచ్చేసామంటే ఇక్కడ వచ్చేసి మనకి ఏదైతే ఇంజిన్ కిల్ స్విచ్ ఉందో ఇదైతే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది మనకి ఇలా పాస్ స్విచ్ లాగా అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే మనకి లైటింగ్కి సంబంధించినటువంటి స్విచ్చెస్ కూడా మనకి ఇక్కడైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇకపోతే మనకి ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో ఇది మనకి బ్రేక్కి సంబంధించినటువంటి ఫ్లూయిడ్ అని అయితే మనము చెప్పుకోవచ్చు. అండ్ ఇకపోతే మీకు లుక్ అయితే ఓవరాల్గా ఈ విధంగా అయితే కనిపిస్తూ ఉంటుంది, ఫ్రంట్ హెడ్ యొక్క లుక్ అనేది. అండ్ ఇక మీరు వెహికల్ని దూరం నుంచి చూస్తే మీకు లుక్ అయితే ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. మీకు తెలిసిందే రాయల్ ఎన్ఫీల్డ్ అనేది ఒక క్లాసిక్ వెహికల్. సో ఈ వెహికల్కి ఒక సపరేట్ ఫ్యాన్ బేసే ఉందని అయితే చెప్పుకోవచ్చు. అండ్ ఇకపోతే మనం సీటు విషయానికి వస్తే, ఈ సీట్ వచ్చేసి మనకి ఇద్దరికి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఎంత పెద్దవాళ్ళైనా సరే చాలా కంఫర్టబుల్గా దీన్ని రైడ్ చేయొచ్చు. అలాగే మీకు గ్రాబ్ రైల్ కూడా దీంట్లో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ ఇంకా డ్రైవర్ ఎవరైతే ఉన్నారో డ్రైవ్ చేసే వాళ్ళకైతే చాలా కంఫర్ట్గా ఉంటుందని అయితే నేను ఖచ్చితంగా చెప్పగలను. సో గైస్, ఇప్పుడు మనము టెస్ట్ రైడ్కి అయితే వెళ్ళిపోదాం. సో ఈ టెస్ట్ రైడ్లో నాకు ఎలా అనిపించింది ఏంటి అనేది మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు మనం వెహికల్ని అయితే స్టార్ట్ చేసేద్దాము. సో వెహికల్ స్టార్ట్ చేసి సో నా ఇంప్రెషన్ ఏంటి దీని మీద అనేది మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వెహికల్ అయితే మనం ఫస్ట్ మూవ్ చేసేద్దాం. సో వెహికల్ అయితే స్టార్ట్ చేసినప్పుడు ఇనీషియల్గా చాలా స్మూత్గా అయితే మీకు వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. ప్రీవియస్లో లాగా డబ్బా అని సౌండ్ రావడం, బాడీ అంతా వైబ్రేషన్ రావడం అలాగైతే ఏముండదు. చాలా అంటే చాలా స్మూత్గా అయితే వెహికల్ వెళ్ళిపోతూ ఉంటుంది. సో నాకు సస్పెన్షన్ ఏదైతే ఉందో సస్పెన్షన్ కూడా చాలా మంచిగానే అనిపించింది. ఈవెన్ ఒకవేళ నేను కంప్లీట్ ఆఫ్ రోడ్కి వెళ్ళినప్పుడు అయితే నాకు కొంచెం మేబీ ఇబ్బంది అయ్యే ఛాన్స్ అయితే ఉంది. కానీ బట్ నాకు ఇలాంటి నార్మల్ హాఫ్ రోడింగ్లో అయితే నాకైతే ఎలాంటి ప్రాబ్లం అయితే ఏం అనిపించదు. అండ్ నేను రోడ్డు మీద కూడా డ్రైవ్ చేశాను, చాలా రోజుల నుంచి కూడా డ్రైవ్ చేస్తున్నాను కాబట్టి నాకు ఎక్కడ కూడా ప్రాబ్లం అయితే అనిపించలేదు. చాలా మంచిగానే అనిపించింది. ఈవెన్ నాకు బ్రేకింగ్ సిస్టమ్ కూడా చాలా మంచిగా అనిపించింది. మీరు కాన్ఫిడెంట్గా బ్రేక్స్ అయితే అప్లై చేయొచ్చు. మీరు ఇంత వెళ్తున్నా సరే ఈ ఆఫ్ రోడ్లో మీకు ఎక్కడ కూడా బాగా వెహికల్
ఊగిపోతున్నట్టు కానీ బాగా వైబ్రేషన్ వస్తున్నట్టు కానీ అలా అయితే నాకు ఏం కనిపించలేదు. సో బ్రేక్ చేసినప్పుడు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు బ్రేకింగ్ కూడా మీకు ఎలా ఉంది ఏంటి అనేది. ఇన్స్టాంట్గా మీకు యాక్సలరేటర్ కూడా చాలా బాగానే తీసుకుంటుందని చెప్పొచ్చు. ఒకవేళ మీరు మంచి లోడ్ వేసినా సరే ఎక్కడా కూడా మీకు వెహికల్ అయితే వెనకడుగు వేయడం అనేది అస్సలు జరగదు. సో చాలా మంచిగా అయితే ఇది లోడ్ని అయితే బేర్ చేయగలదు. ఆ విషయంలో మీకు ఎలాంటి సందేహం లేదు. ఒకవేళ నేను బాగా టాప్ స్పీడ్లో డ్రైవ్ చేస్తా, లైక్ 100+ డ్రైవ్ చేస్తా, అలాంటి టైంలో నాకు పర్ఫార్మెన్స్ చాలా బాగుండాలి, చాలా మంచిగా ఉండాలి అని మీరు అనుకుంటే ఖచ్చితంగా మీరు ఈ వెహికల్కి అయితే వెళ్ళొద్దు. సో ఇదొక రాయల్టీ వెహికల్ అనమాట. ఈ వెహికల్ వేరు, కంప్లీట్ స్పోర్ట్స్ వెహికల్ అయితే వేరుగా ఉంటుంది. సో ఈ వెహికల్ కేవలం ఈ డిజైన్ కోసం, ఇదొక యూనిక్ డిజైన్ అనమాట. ఇదొక దీనికి ఒక రాయల్ బేస్ ఉందని చెప్పొచ్చు చెప్పాలంటే. ఇంకా కంప్లీట్ ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉండే వాళ్ళు మాత్రమే ఈ వెహికల్ తీసుకుంటారు. ఈ వెహికల్ లాంగ్ జర్నీకి వాడొచ్చు అంటే వాడొచ్చు, ఎలాంటి ప్రాబ్లం లేదు. కాకపోతే నేను స్పోర్ట్స్ వెహికల్లా వాడాలనుకుంటున్నాను అంటే మాత్రం ఈ వెహికల్ మీకు కష్టం అనే చెప్పొచ్చు. సో మీరు స్పోర్ట్స్ వెహికల్లా వాడాలనుకుంటున్నానంటే మీరు ఖచ్చితంగా ఏరోడైనమిక్ డిజైన్ ఉన్న స్పోర్ట్స్ వెహికల్కి వెళ్ళడమే బెటర్ అని అయితే నేను చెప్తాను. ఇది మీకు కంప్లీట్ ఒక క్లాసిక్ రెట్రో లుక్లో వస్తున్నటువంటి వెహికల్ కాబట్టి సో దీన్ని మీరు ఇలానే వాడాల్సి ఉంటుంది. నేను అలా వాడతానంటే అస్సలు కుదరదు. సో మీరు దీన్ని ఇలానే వాడచ్చు. ఇప్పుడు నేను మీకు టర్నింగ్ రేడియస్ చూపిస్తాను చూడండి. సో రాయల్ ఎన్ఫీల్డ్లో చాలా ఎక్కువ టర్నింగ్ రేడియస్ తీసుకుంటుందని చాలామంది అంటారు. మీరు ఇప్పుడు చూశారు కదా. సో టర్నింగ్ రేడియస్ ఎంత తీసుకుందో చాలా తక్కువ ప్లేస్లో టర్నింగ్ రేడియస్ అయితే మనము టర్న్ చేయొచ్చు. మీకు ఎక్కడ కూడా ఆ భారం అయితే తెలియదు. సో చాలామంది అనుకున్నది ఏంటి అంటే 195 kgs ఉండడం వల్ల మనకి టర్నింగ్ తిప్పేటప్పుడు చాలా ఇబ్బంది ఉంటుందని అనుకుంటారు. మీకు అలాంటి ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. ఇకపోతే మనము సీటింగ్ విషయానికి వస్తే సీటింగ్ అయితే నాకు చాలా మంచిగానే అనిపించింది. డ్రైవర్కి అయితే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. కాకపోతే దీన్ని నేను కొన్ని రోజుల నుంచి యూస్ చేస్తున్నాను కాబట్టి నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే బ్యాక్ సైడ్ పిల్లియన్ కూర్చున్నప్పుడు మరీ ఎక్కువ దూరం వెళ్తున్నప్పుడు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది అంతేగాని సో డ్రైవర్కి అయితే ఎలాంటి ఇబ్బంది లేదు. చాలా కంఫర్టబుల్గా వెహికల్ని అయితే మూవ్ చేయొచ్చు. ఇక్కడ మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఇకపోతే ఈ వెహికల్ని ఎవరు కొనాలి అంటే సో నేను కొంచెం తక్కువగానే తిరుగుతాను. కొంచెం వెహికల్ నాకు పర్ఫార్మెన్స్ అనేది నాకు మరీ అంత ప్రయారిటీ కాదు. నాకు లోడ్ ఎక్కువ లాగాలి, వెహికల్ రెట్రో లుక్లో ఉండాలి, ఇంజన్ రిలయబిలిటీ బాగుండాలి అని ఎవరైతే అనుకుంటారో సో వాళ్ళైతే ఈ వెహికల్కి వెళ్ళొచ్చు. అండ్ సపరేట్గా నాకు రాయల్ ఎన్ఫీల్డే కావాలని కూర్చుంటారు. సో అలాంటి వాళ్ళు కూడా దీనికైతే వెళ్ళొచ్చు. సో ఫైనల్గా దీని మైలేజ్ కూడా అఫోర్డబుల్ మైలేజ్ అని అయితే చెప్తాను. సో 80% మీకు 35+ అయితే ఖచ్చితంగా వస్తుంది. మీరు ఈవెన్ ఒకవేళ హైవేలో డ్రైవ్ చేస్తున్నారంటే 40, 41, 39 అలా అయితే మీకు వస్తుంది అనమాట. సో ఇది గైస్ వీడియోలో కంప్లీట్గా మీకు డీటెయిల్స్ అయితే ఇచ్చానని అనుకుంటున్నాను. సో ఈ వీడియో అయితే మీకు ఇది ఇంకేమైనా మీకు డీటెయిల్స్ కావాలంటే కామెంట్లో అయితే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో గైస్ ఇక మనం దీని యొక్క స్టెబిలిటీ విషయానికి వస్తే స్టెబిలిటీ అనేది ఒక్కొక్కరికి ఒక్కోలా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకు ఆ మాట చెప్తున్నాను అంటే కొంతమందికి హెవీ వెయిట్ ఉండడం ఇష్టం, కొంతమందికి తక్కువ వెయిట్ ఉండడం ఇష్టం. ఇది మనకి ఒక దగ్గర ప్రోజ్ అవుతుంది, ఒక దగ్గర కాన్స్ కూడా అవుతుంది. ఎక్కడ ప్రోజ్ అవుతుంది, ఎక్కడ కాన్ అవుతుంది అంటే ఫర్ సపోజ్ మనకి ఎక్కువ వెయిట్ ఉండడం వల్ల వెహికల్ స్టేబుల్గా ఉంటుంది. ఈవెన్ మనం హైవేలో వెళ్తున్నాం, మన పక్క నుంచి ఏదైనా ఒక పెద్ద వెహికల్ వెళ్తుంది. సో ఆ టైంలో కూడా మనకి గాలికి కదలకుండా చాలా స్టేబుల్గా ఉండగలిగిన వెహికల్ అని అయితే మనము రాయల్ ఎన్ఫీల్డ్ని చెప్పుకోవచ్చు. ఒకవేళ ఇది మనకి కాన్గా ఎక్కడ అనిపిస్తుంది అంటే ఈవెన్ మనం హెవీ ట్రాఫిక్లో డ్రైవ్ చేస్తున్నాం, లేదా బ్యాక్ సైడ్ ఎవరినన్నా కూర్చోబెట్టుకున్నాం, ఆ టైంలో కూడా మనం హెవీ ట్రాఫిక్లో ఉన్నాం. సో చాలా వరకు ఆగుతూ వెళ్తూ ఉన్నాం. ఆ టైంలో మనకి చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఈవెన్ ఒకవేళ ఇది ఫాలో అవ్వడానికి కొంచెం వాలింది, ఒక 20%, 30% వాలింది అని అనుకుంటే ఆ టైంలో మనకి చాలా వెయిట్ అని అయితే అనిపిస్తూ ఉంటుంది అనమాట. బట్ ఎప్పుడైతే మీరు రైడ్ చేస్తారో రైడ్ చేసినప్పుడు మాత్రం మీకు ఆ వెయిట్ ఫీల్ అస్సలు తెలియదు. ప్రీవియస్తో కంపేర్ చేస్తే ఏవైతే ప్రీవియస్ జనరేషన్స్ ఉన్నాయో సో దానితో కంపేర్ చేస్తే మనకి ఈ వెహికల్ అనేది వైబ్రేషన్ చాలా తక్కువైంది. ఎక్కడ కూడా మీకు నడుపుతున్నప్పుడు కొన్నిసార్లు మీరు రాయల్ ఎన్ఫీల్డ్ నడుపుతున్నారా, ఒక స్పోర్ట్స్ బైక్ నడుపుతున్నారా అన్న ఆ ఫీల్ అయితే మీకు వస్తూ ఉంటుందన్నమాట. సో అది మీరు మర్చిపోతారు, రాయల్ ఎన్ఫీల్డ్ వెహికల్ నడుపుతున్నాము అన్న ఫీల్ అయితే మర్చిపోతూ ఉంటారు. ఇకపోతే చాలామంది రివ్యూస్లో చెప్తున్నది ఏంటి అంటే కొంతమంది నేను బాగా గమనించాను. సో వాళ్ళు రాయల్ ఎన్ఫీల్డ్లో ఏదైతే గేర్ షిఫ్టింగ్ ఉందో ఈ 2024 వర్షన్లో గేర్ షిఫ్టింగ్లో ప్రాబ్లం ఉందని అయితే చెప్తున్నారు. సో గేర్ షిఫ్టింగ్లో ప్రాబ్లం అనేది జస్ట్ మనం అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. అన్ని వెహికల్స్లో ఉందని నేనైతే అనుకోవట్లేదు. బికాజ్ ఆఫ్ నేను చూసిన చాలా వెహికల్స్లో ఎక్కడ కూడా ఎవరికి ఆ ప్రాబ్లం అయితే కనిపించలేదు. ఒకవేళ ఏదైనా ఒకటి అరా ప్రాబ్లం ఉంటే అది మీకు అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది తప్ప ఇది వెహికల్లో ప్రాబ్లం అయితే కాదు. సో ఇది గైస్ కంప్లీట్గా ఈ వీడియోలో. సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడు మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. హాయ్ గైస్, మీ అందరికీ ఒక ఇంపార్టెంట్ అప్డేట్.
మీరు కనుక కొత్తగా ఏదైనా వెహికల్ కొన్నారు అంటే అది 2 వీలర్ కావచ్చు లేదా 4 వీలర్ కావచ్చు. సో ఎలాంటి వెహికల్ అయినా సరే, అది ఎలక్ట్రికల్ వెహికల్ కావచ్చు, పెట్రోల్ వెహికల్ కావచ్చు, డీజిల్ వెహికల్ కావచ్చు, ఎలాంటి వెహికల్ అయినా సరే మీరు కనుక కొత్తగా వెహికల్ కొన్నారు, లేదంటే కొన్ని రోజులు అయింది మీరు వెహికల్ కొని, ఒక 4 మంత్స్ 5 మంత్స్ 6 మంత్స్ అయింది, మీ ఎక్స్పీరియన్స్ మీ వెహికల్తో ఎలా ఉంది, అది బాగుందా బాగాలేదా, ఎలా ఉంది ఏంటి అనేది మీరు కనుక మన ఛానల్తో షేర్ చేసుకోవాలి అనుకుంటే, మీ వెహికల్ని మన ఛానల్లో చూపించాలి, మీ వెహికల్ యొక్క ఎక్స్పీరియన్స్ అనేది మన ఛానల్తో షేర్ చేసుకోవాలి అని అనుకుంటే, మీరు కింద డిస్క్రిప్షన్లో మీకు ఒక నంబర్ అయితే డిస్ప్లే అవుతుంది. అలాగే డిస్క్రిప్షన్లో కూడా మీకు ఒక నంబర్ అయితే ఉంటుంది, వాట్సాప్ నెంబర్. డైరెక్ట్ ఆ వాట్సాప్ నెంబర్కి అయితే కనెక్ట్ అవ్వండి, నేను మీకు టచ్లోకి అయితే వస్తాను. ఇఫ్ ఒకవేళ ఎవరైనా హైదరాబాద్ నెల్లూరులో ఉన్నట్లయితే నేను వెంటనే మీకు అయితే టచ్లోకి వస్తాను. సో వీళ్ళకైతే చాలా ఫాస్ట్గా అయితే రెస్పాన్స్ అయితే ఉంటుంది. నేనే మీకు టచ్లోకి వచ్చి మీ దగ్గరికి నేను వచ్చి మీ దగ్గర రివ్యూ అయితే తీసుకుంటాను. ఖచ్చితంగా అయితే మిస్ అవ్వద్దు. ఒకవేళ మనకి హైదరాబాద్కి దగ్గరలో ఎవరైనా ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ నెంబర్ని అయితే ఫాలో అవ్వండి. ఫాలో అయ్యి మీకు అక్కడ వాట్సాప్ చాట్లోకి అయితే వచ్చేయండి. నేను మీకు అక్కడి నుంచి అయితే గెట్ బ్యాక్ అయితే అవుతానన్నమాట.